ఎట్టకేలకు ఫలితం దక్కింది. మహారాష్ట్రలోని శని సింగనాపూర్ ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తున్నట్లు ఆలయ బోర్డు ప్రకటించింది. దీంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్త్రీ పురుష సమానత్వం దిశగా ఇది గొప్ప విజయమని పేర్కొన్నారు. మహారాష్ట్ర శని సింగనాపూర్లోని ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తున్నట్లు ఆలయ బోర్డు ప్రకటించింది. దీనిని మహిళలకు గుడి పడ్వా అంటే మహారాష్ట్రీయుల ఉగాది పర్వదినం కానుకగా పేర్కొంది. ఈ ఆలయంలోకి వందల ఏళ్లుగా మహిళలకు ప్రవేశం లేదు. దీనిపై ఆందోళన కూడా నడుస్తోంది. ఇటీవల ముంబై హైకోర్టు కూడా మహిళలకు పురుషులతో సమానంగా ఆలయ ప్రవేశం కల్పించాలని ఆదేశించింది. दो तीन महीनों में जो चालू था स्त्री और पुरुषों दर्शन लेने की हाई क्यों नहीं, या बारे में जो देवस्थान समिति ने जो निर्णय लिया, हाई कोर्ट का जो आदेश जो समिति ने समझकर वो सब जो गाँव करे ने जो हट किया है, कावड़ी के बारे में जो पानी ऊपर डालने का है, वो सुबह आज पाड़वे के दिन में ये लोगों ने पानी ऊपर डाल दिया तो पुरुष ऊपर गए तब तक स्त्री ऊपर जा सकती है। ये बारे में हाई कोर्ट का निकाल के बारे में हम समिति ने ऐसा निर्णय किया कि सबको मंदिर खुला कर दे. గుడి పడ్వా పండుగ కావడంతో పలువురు దర్శనానికి వచ్చారు. పండుగ సందర్భంగా శనిదేవుడికి జలాభిషేకం చేసేందుకు వందలాది మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఆందోళనలు మిన్నంటడంతో అధికారులు మహిళలను కూడా పురుషులతో పాటు ఆలయంలోకి వచ్చేందుకు అంగీకరించారు. శనీశ్వర ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించడంపై భూమాత మహిళా బ్రిగేడ్ హర్షం వ్యక్తం చేసింది. స్త్రీ పురుష సమానత్వం దిశగా ఇది గొప్ప విజయమని పేర్కొన్నారు.